హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న విండో యూజర్స్ ఎదుర్కొన్న ఈ సమస్యను బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అని అంటారు. ఆ సమస్య వచ్చినప్పుడు స్క్రీన్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఈ అంతరాయం విమానయాన సంస్థలు, బ్యాంకులు, అనేక ఇతర రంగాలను కూడా ప్రభావితం చేసింది. భారతదేశంలోని స్పేస్ జెట్, ఆకాశ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి విమానయాన సంస్థలు విండోస్ 10 అంతరాయంతో ప్రభావితమైనట్లు నివేదించాయి. మైక్రోసాఫ్ట్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం విండోస్లో తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు దాని కారణంగా ఓఎస్ వెంటనే మూసివేసి ఉండాలి లేదా పునః ప్రారంభించాలి. అప్పుడు వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలు సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్కు సంబంధించినవి కావచ్చునని మైక్రోసాఫ్ట్ తెలిపింది. చాలామంది నిపుణులు కూడా లోపం కారణంగా విండోస్ సరిగ్గా లోడ్ కానట్లు అనిపించిందని భావిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో క్రౌడ్స్ట్రైక్ లోపం కారణాన్ని గుర్తించింది. క్రౌడ్స్ట్రైక్ శుక్రవారం గ్లోబల్ అప్డేట్ను విడుదల చేసిందని, ఆ అప్డేట్ కారణంగా ఈరోజు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఈ అప్డేట్ను తన కస్టమర్ సపోర్ట్ పేజీలో షేర్ చేస్తున్నప్పుడు క్రౌడ్స్ట్రైక్ దాని ఇంజనీరింగ్ బృందం వినియోగదారులందరికీ ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.